ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 11 सितंबर सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, నాస్తి జాగరతో భయం. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావం కలిగి ఉండుదో అట్టి వారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం. దేహాభిమానము, విషయాసక్తి ఉండినటువంటి వ్యక్తికి దుఃఖమన్నా భయం ఏర్పడుతుంది. కనుకనే అర్జున, నీవు సమ్యక్ దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్పాడు కృష్ణుడు. సమ్యక్ దృష్టి అనగా ఇది దీనిని సుదర్శనము అని కూడా చెప్పవచ్చు. नास्ति जागरतो भयम, जो सावधान रहते हैं, जो विषयों में विवेक भावना के साथ रहते हैं, ऐसे लोगों को दुख के कारण किसी भी प्रकार का भय नहीं होता है. जिस व्यक्ति में देहाभिमान और विषयों के प्रति आसक्ति होती है, उसमें दुख के कारण भय उत्पन्न होता है. इसीलिए श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम सम्यक दृष्टि को विकसित करो. सम्यक दृष्टि को सुदर्शन भी कहा जा सकता है. ఈనాడు మానవునకు 3 విధములైనటువంటి దృష్టి కలదు. ఒకటి దేహ దృష్టి, కేవలము బాహ్యమును మాత్రమే, తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడవును మాత్రమే చూచేటువంటి స్వభావం. ఇది కేవలము దృశ్యకల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారం. రెండవది మానసిక దృష్టి. అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకును ఆధారం చేసుకొని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు. మానవునికి మనసునందున్నటువంటి భావములే చర్యలు యందు కనిపిస్తుంటాయి. లోపల ఉండినటువంటి దాని యొక్క ప్రతిబింబములే ఈ బయట చర్యలు. రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. ఈ చర్యలను మాత్రమే దృష్టి యందుంచుకొని మానవుడు మెలుగుతుంటాడు. आज के मानव में 3 प्रकार की दृष्टियां हैं. पहली देह दृष्टि, अर्थात बाह्य रूप में अपने रूप सौंदर्य और अपनी कद काठी को देखने वाला स्वभाव. यह
मात्र दृश्य कल्पित दृष्टि का प्रसार है। दूसरी मानसिक दृष्टि उसकी भावनाओं, उसकी चर्याओं और उसके व्यवहार को कुछ हद तक आधार बनाते हुए हृदय में उत्पन्न भावनाओं के सहारे सत्य से अवगत होते रहते हैं। मानव मन में निहित भावनाएं ही उसकी चर्याओं में दिखाई पड़ती रहती हैं। भीतर जो कुछ है उसका प्रतिबिंब ही ये चर्याएं हैं, रिफ्लेक्शन ऑफ द इनर बीइंग। इन चर्याओं को दृष्टि में रखते हुए ही मानव व्यवहार करता रहता है। మూడవ దృష్టి ఆత్మదృష్టి. తన చర్యలను కానీ, తన రూపరేఖలను కానీ, తన యొక్క ఒడ్డు పొడవును కానీ, తన యొక్క ప్రవర్తన కానీ ఏమాత్రం కూడాను యోచించడు, గుర్తించడు. రూపనామములు, చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది. రూపములు కానీ, చర్యలు కానీ మార్పు చెందినటువంటివి, పరిణామము కలుగునటువంటివి, షడ్వికారములతో కూడినటువంటివి. ఇట్టి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి చర్యలు యందు, రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు. तीसरी दृष्टि आत्मदृष्टि। मानव अपनी चर्याओं को, अपनी रूपरेखा को, अपनी कदकाठी को, अपने व्यवहार को कदापि न परखता है, न ही उनके बारे में विचार करता है। रूपरेखाओं और व्यावहारिक सिद्धांतों के अलग से होने पर भी यह सब में निहित एक ही आत्मतत्व की सत्यता को निरूपित करता है। रूप और चर्याएं सतत परिवर्तनशील हैं, परिणाम प्राप्त करने वाले हैं, षड्विकारों से युक्त हैं। जिसमें यह सम्यक दृष्टि होती है वह इन अनित्य, अशाश्वत और असत्य रूपों और चर्याओं में अपनी दृष्टि को विकसित नहीं करता है। కనుకని ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది. మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నదని దీనికి ఒక గాథ. అనగా సమ్యక్ దృష్టి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం. కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం. భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరార్థమును ఆధారం చేసుకునియే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నారు. अतः यह निरूपित किया गया कि ऐसा सुदर्शन जिसमें होगा वही दैवात्म स्वरूप है। ऐसी कथा है कि महाविष्णु के हाथ में सुदर्शन नामक एक चक्र है। इसका आंतरिक अर्थ यह है कि जिसकी सम्यक दृष्टि होती है वह ईश्वर के हाथ में होता है। मात्र ईश्वर के अधीन में रहना ही नहीं बल्कि स्वयं ईश्वर हो सकता है। जिसके व्यक्तित्व में ईश्वरीय तत्व होता है वह ईश्वरीय स्वरूप को भी प्राप्त करता है के तथ्य पर आधारित होते हुए ब्रह्मवित् ब्रह्मैव भवति कहा गया है। కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి. సుదర్శనం అనగా అనేకత్వం నుండి ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక్క ఆత్మతత్వంకు తప్ప అన్యము కాదు. కనుక నీ దృష్టిని ఆత్మవైపున మరల్చమని బోధించాడు. अतः स्थित प्रज्ञ होने के योग्य तुम्हें स्वयं में सुदर्शन को बढ़ाना चाहिए। अनेकता में निहित एकता से अवगत होना ही सुदर्शन है। यह एकता आत्म तत्व के अलावा अन्य कुछ नहीं है। अतः दृष्टि को आत्मा की ओर करने का उपदेश दिया गया है। ప్రాచీన కాలము నుండి పల్లెల యందు, పట్టణముల యందు, గొప్ప గొప్ప దేవాలయముల యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి. ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి
అనేక విధములుగా కూడాను ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు. ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు, అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు. జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు, అనేక మంది హారతులు ఇస్తుంటారు. ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. प्राचीन काल में गांवों में, शहरों में और मंदिरों में रथोत्सव आयोजित होते थे। रथोत्सव में एक बड़े से रथ को बड़े ही आकर्षक ढंग से सजाया जाता है। इस रथ के आगे आगे कई प्रकार के नृत्य करते और कई प्रकार के प्रदर्शन करते हुए लोग जाते हैं। हजारों की संख्या में लोग इकट्ठा होते हैं। कई लोग आरती उतारते रहते हैं। इस प्रकार बड़े ही धूमधाम से ये उत्सव मनाए जाते हैं। అయితే ఈ ఉత్సవంలో కూడాను 3 విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు. కేవలం రథమును మాత్రమే చూస్తూ రథములకు ఏర్పరిచినటువంటి అలంకారములు ఎందే వారి దృష్టిని ఇమిడ్చుకుంటూ ఉంటుంటారు. మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు. మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని ఇమర్చుకుంటారు. కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమై జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ. రథమునందు అమర్చబడినటువంటి రథికుని ఎవరు కూడా చూడరు. దైవం అనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కానీ లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిదే జరగదు. ऐसे उत्सवों में 3 प्रकार के लोग सम्मिलित होते हैं। कुछ लोग मात्र रथ और उसकी साज सज्जा को देखते रहते हैं। कुछ लोग इस रथ के चारों ओर नृत्य और कई प्रकार के प्रदर्शन करने वालों पर ही दृष्टि जमाए रखते हैं। कुछ और लोग रथ को खींचने वालों की शक्ति और सामर्थ्य पर नजर रखते हैं। परंतु किस कारण से रथोत्सव मनाया जा रहा है कि सत्य से अवगत होने वाले बहुत कम होते हैं। रथ में विराजमान रथी को कोई नहीं देखता है। रथ में ईश्वर की प्रतिमा को रखकर उत्सव मनाया जा रहा है, लेकिन यदि प्रतिमा ही न हो तो रथोत्सव ही नहीं होगा। ఈ రథమే దైవం. ఈ దైవం పైన దృష్టి మరల్చేటువంటి వారు చాలా తక్కువ. కేవలము దేహం యొక్క రూపరేఖలను, దీనికి అమర్చేటువంటి యొక్క అలంకారములను, దీనిని ధరించేటువంటి దుస్తులను, ఈ విధమైనటువంటి యొక్క బాహ్య దృష్టి యందు మాత్రమే అనేక మంది తమ యొక్క దృష్టిని అభివృద్ధి పరుచుకుంటారు. మరికొంతమంది దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి, అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి యొక్క చర్యలను మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది, అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు. ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు. यह प्रतिमा ही ईश्वर है। इस ईश्वर की ओर ध्यान देने वाले बहुत कम होते हैं। अधिकांश लोग प्रतिमा की रूपरेखा, उसे पहनाए गए वस्त्र और किए गए अलंकरण पर ही विशेष दृष्टि रखते हैं। कुछ लोग ऐसे होते हैं जो इसकी साज सज्जा की अपेक्षा नारियल फोड़ने वालों, आरती उतारने वालों और प्रदक्षिणा करने वालों को ही देखते रहते हैं। अर्थात ये लोग भक्तों की भक्ति एवं प्रपत्ति पर ही ध्यान देते हैं। रथ की अपेक्षा भक्तों को देखने वाले बहुत कम होते हैं। అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికుని చూస్తారు. అయ్యో, రథంలో ఉండినటువంటి యొక్క ఆ సుందర విగ్రహం కనిపించలేదే, ఆ మూర్తిని చూడడానికి అడ్డంగా ఉంటుండాలి, ఈ అలంకారాలు చేయటం వల్ల మూర్తి కనిపించడం లేదే అని పరితపించేటువంటి వారు చాలా తక్కువ. అయితే ఇది ఏది రథము? ఎన్ని రథములు? ఈ రథమే మానవుని యొక్క దేహము. ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు. ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్లో వెళుతూనే ఉంటున్నాయి.
వీధి వీధి ఇంటి ఇంటి యందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి. कुछ ऐसे भी होते हैं जिन्हें उंगलियों पर गिना जा सकता है. मात्र ये ही रथ में विराजमान रथी को देखते हैं. हाय, रथ में विराजमान वह सुंदर मूर्ति दिखाई नहीं दे रही है. इस अलंकरण के आड़े आने से मूर्ति दिखाई नहीं दे रही है. इस प्रकार व्यतीत होने वाले बहुत कम होते हैं. फिर रथ क्या, कितने रथ हैं? मानव का देह ही यह रथ है. यह एक रथ नहीं है बल्कि कई करोड़ रथ हैं. ये प्रतिदिन बाजार में जुलूस के रूप में जा रहे हैं. ये गली गली में घर घर में संचार कर रहे हैं. ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం. ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడవు ఏమిటి అని వీటి యందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం. ఇతని యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు. కేవలము మానవ దేహం మాత్రమే రథం కాదు. కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడాను రథములే. हम मानव देह रूपी रथ को देखने की दृष्टि को ही विकसित करते जा रहे हैं. यह कैसा व्यक्ति है, इसकी सुंदरता कैसी है, इसकी कद काठी कैसी है, इन्हीं बातों की ओर हम अपनी दृष्टि को मोड़ते जा रहे हैं. ऐसे लोग बहुत विरले हैं जो यह विचार करते हैं कि इसमें विद्यमान आत्मतत्व क्या है. मात्र मानव देह ही रथ नहीं है बल्कि कुत्ता, सियार, बाघ, शेर, हाथी जैसे सभी जानवर भी रथ ही हैं. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना. साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश अब हिंदी में. हमारे संगीतमय प्रसारण गान सरिता के सभी श्रोताओं को सप्रेम साई राम. ईश्वर की रंग बिरंगी सृष्टि पल पल चकित करती है. प्रभु एक ऐसे अद्भुत चित्रकार हैं जो इन रंगों से नए नए मेल बनाते रहते हैं. इन्हीं अनोखे रंगों का भगवान श्री सत्य साई बाबा के विद्यार्थी लयबद्ध मधुर कव्वाली के माध्यम से वर्णन कर रहे हैं. सुनते हैं एक कव्वाली जिसके बोल हैं, साई के प्यार को पाना ये उसकी मर्जी है. साई के प्यार को पाना उसकी मर्जी है. उसको महसूस करने की आदत
बनती है ये तकदीर तेरे दर पे ओ साई, बनती है ये तकदीर तेरे दर पे ओ साई। तेरे नाम से ये जीवन खिलता है साई। कभी सोचा है आसमां में सात रंग क्यों है? कोई कह सकता है सात सुर में संगीत बंधा क्यों है? क्योंकि रंगों से भरी ये दुनिया उसकी अमानत है। सातों सुरों के नगमे उसकी इबादत है। इबादत इबादत ये उसकी इबादत, इबादत इबादत ये उसकी इबादत। रंगों से भरी ये दुनिया उसकी अमानत है। सातों सुरों के नगमे उसकी इबादत है। प्यार के रंग अनोखे उसके, प्यार के रंग अनोखे। मेरे साई के प्यार के रंग अनोखे साई, प्यार के रंग अनोखे। ये जग है उसकी माया, उसके खेल हैं सबसे न्यारे। वो खेले होली हमसे, सुख दुख के रंग वो डाले। ये जग है उसकी माया, उसके खेल हैं सबसे न्यारे। वो खेले होली हमसे, सुख दुख के रंग वो डाले, सुख के रंग वो डाले। उसी रंग से बनी ये दुनिया, उसके रूप निराले। ये रंग क्या है, ये रूप क्या है? हाँ जी, ये रंग क्या है, ये रूप क्या है? ये रंग क्या है, ये रूप क्या है? ये रंग क्या है, ये रूप क्या है? कमल पादमा कमल पादमा पदा निधनि रे गारे नीरे सा, निधनि रे गारे नीरे सा। ये रंग ही उसका रूप है, ये रूप ही उसका रंग है। ये रंग ही उसका रूप है, ये रूप ही उसका रंग है। ये है उसके खेल सारे, रंगों के ये मेल सारे, रंगों के ये मेल सारे, रंगों के ये मेल सारे। प्यार के रंग अनोखे उसके, प्यार के रंग अनोखे। मेरे साई के प्यार के रंग अनोखे साई, प्यार के रंग अनोखे। रंगों से अपने जहां को जो सजाया है, वो रहम खुदा का है, वो रहम खुदा का है।
के बीच सुख को जो छुपाया है, वो खेल खुदा का है, वो खेल खुदा का है। फैसला हाथों में जिसके, रंगों के प्याले हैं जिसके, फैसला हाथों में जिसके, रंग के प्याले हैं जिसके, हर सुबह को खूबसूरत जो बनाता है। तस्वीर उसकी क्या कहना, मुस्कान उसकी क्या कहना, आंखें उसकी क्या कहना, भोली सूरत क्या कहना। इस रंग बिरंगी दुनिया में हर चीज निराली उसकी है। उसका ही करिश्मा देखो तुम, सातों रंगों में समाया है। क्या कहना जी क्या कहना, अपने साईं का क्या कहना, क्या कहना जी क्या कहना, अपने साईं का क्या कहना। एक गरस के हम हैं प्यासे, पास हमारे आना। प्यार के रंग अनोखे साईं, प्यार के मेरे साईं, प्यार के रंग अनोखे साईं, प्यार के रंग अनोखे, प्यार के मेरे बाबा, प्यार के रंग अनोखे, मेरे बाबा, प्यार के रंग अनोखे साईं, मेरे प्रशांति निलयम से ये श्री सत्य साई प्रेम वाणी का प्रसारण है। अभी आप सुन रहे थे गान सरिता, ईश्वर से प्यार के अनोखे रंगों की सुमधुर दास्तान इस ऊर्जा भरी कव्वाली में समाई हुई है। हमारे प्रिय भगवान इस कव्वाली के जरिए की गई दुआ और इबादत को कबूल करें, इस ख्वाहिश के साथ आपसे विदा लेते हैं। जय साई राम। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393 258 258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साई राम।